చల్ నువ్వు నాకు పోటీ ఏంది? నా అనుభవం అంత లేదు నీ వయసు. ఈ జమాన్లా నన్ను ఓడించేంత పోటీగాడు ఇంకా పుట్టలే. నిన్ను నీ పార్టీని పాత్రలోకి తొక్కేపోతే నేను మగాన్నే కాదు. నన్ను ఓడించేంత సత్తా నీ కానుందా? బిడ్డ నువ్వు ఒక్కనివే. నా దగ్గర చూసినవే ఎంతమంది ఉన్నారో. చిట్టుకేస్తే నా సైన్యం మొత్తం నీ మీదకి దండయాత్ర చేస్తారు. ఇదిగో ఇప్పుడు ఇట్లనే ఉన్నాయిగా రాజకీయాలు. కానీ సంభవామి యుగే యుగే అన్నట్టు ప్రతి చోట ఒక్కడు ఉంటాడు. ఆ ఒక్కడు 100 మందికి కష్టం వస్తే నిలబడతాడు, దౌర్జన్యం చేస్తే తాడ తీస్తాడు. గదేదో సైన్మాలో చెప్పినట్టు టార్చ్ బ్యారియర్ అన్నట్టు. అలాంటి ఒక టార్చ్ బ్యారియరే ఈ నవీన్ పట్నాయక్ సార్. గజారు ఏం చేసిండు ఎరికేనా? చూడండి. నాయకుడంటే ఇలా ఉండాలి. తనను ఓడించిన నేతకు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నాయకుడంటే ఇలా ఉండాలని పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దాదాపు 2.5 దశాబ్దాల పాటు నవీన్ పట్నాయక్ ఒడిశాకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ బిజు జనతాదళ్ ఓటమి పాలైంది. ఒడిశాను సుదీర్ఘంగా పాలించిన నవీన్ సైతం ఓ స్థానంలో ఓడిపోయారు. గంజాం జిల్లాలోని హించులి, బోలంగిర్ జిల్లాలోని కంఠాబంజీ నుంచి పోటీ చేసిన ఆయన కంఠాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. హింజల నుంచి గెలవడంతో ఇటీవల ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో అందరినీ పలకరించి వెళ్తుండగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి ఆయనకు నమస్కారం చేశారు. అనంతరం తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ వెంటనే నవీన్ స్పందిస్తూ, ఓహో మీరేనా నన్ను ఓడించింది, మీకు అభినందనలు అని చెప్పారు. నాయకుడంటే ఇలా ఉండాలని మాజీ సీఎం వ్యాఖ్యలకు సీఎం మోహన్ మాఘి, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చిందించారు. తనను ఓడించిన అభ్యర్థిని పట్నాయక్ అభినందించడాన్ని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాయకుడంటే ఇలా ఉండాలని ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు ఒక్క ఒడిశాకే పరిమితం కాకూడదని, దేశమంతా ఉంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. చల్ ఇన్నేండ్లు పదిలంగా కాపాడుకొచ్చిన ఇజ్జత్ మొత్తం ఈయన వల్ల మంటగలిసిపోయింది అని బాధపడే నాయకుల్ని, కార్యకర్తలను చూసినాం. కానీ జిందగీలో ఫస్ట్ టైం నన్ను ఓడించింది నువ్వేనా అని చిరునవ్వుతో పలకరించి పాలన చక్కగా చేయి, ప్రజలను చక్కగా చూసుకో అని సలహా ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు మాత్రం నవీన్ సారే. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది ఆయన మగాడ్రా బుజ్జి అని.